అన్నలారా, అక్కలారా, ఈరోజు నేను నా వయసు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలలో 30 సంవత్సరాల నా ఎర్ర జెండా జీవితం, విప్లవ జీవితం, అదేవిధంగా ప్రజా జీవితం మీకు అందరికీ తెలుసు. నేను కరోనా సమయంలో ఒక 20,000 కిలోమీటర్లు బైక్ యాత్ర చేశాను ప్రజల కోసం. అదేవిధంగా దోతి గొంగడి కాలు గజ్జగట్టి రణము రవన్న పేరుతోటి తోటపల్లి హాస్పిటల్లోకి 2 డాక్టర్లు సస్పెండ్ చేయడం జరిగింది. కరీంనగర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. అవసరమైన విద్యార్థుల కోసం కానీ, వైద్యం కోసం కానీ, రైతుల కోసం కానీ, కూలీల కోసం కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ప్రజలపై భారం మోపితే దానికి వ్యతిరేకంగా ఆందోళన చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా రేషన్ బియ్యంది ఓటీపీ ఉండే దాన్ని రద్దు చేయించడంలో ప్రధాన పాత్రని పోషించి పోయిన ప్రభుత్వం మీద కోర్టులో కేసు వేసి ఆ ఓటీపీ లేకుండా రద్దు చేశాను. ఆ ఓటీపీ మన ఊరిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఒకటి మన ఊళ్ళో 300 రేషన్ కార్డు ఉన్నాయి. అంతకుముందుకు రూపాయి కిలో బియ్యం ఇచ్చేది ఉచితంగా. దాన్ని ఉచిత బియ్యాన్ని రద్దు చేసి అది రూపాయి కిలోని రద్దు చేసి ఉచిత బియ్యం ఇచ్చారు. ఉచిత బియ్యానికి ఓటీపీ లింక్ చేశారు. ఆ ఓటీపీ లింక్లో అంతకుముందుకు ఏంటంటే ₹1 మనం కడితే బియ్యం వచ్చేటి, మన గ్రామంలో 7,000 రూపాయలు అయ్యేటి, 700 క్వింటాల బియ్యం వచ్చేటి, అందరికీ ఫ్రీగా పోయేటి. కానీ ఆ ఓటీపీ వచ్చిన తర్వాత రేషన్ కార్డు లింక్ చేసుకోవాలి, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి, ఫోన్ లేకపోతే ఫోన్ కొనుక్కోవాలి, సిమ్ లేకపోతే సిమ్ కొనుక్కోవాలి, సిమ్ము ఫోను ఆధార్ ఇవన్నీ లింకులు ఉన్నట్టయితే మళ్ళీ అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంతకంటే మినిమం 200 ఒక రోజుకు, ఒక నెలకు 200 వేసుకోవాలి. 200 వేసుకుంటే మనకు బియ్యం వస్తాయి. అంటే రూపాయి కిలో బియ్యాన్ని పోయి 200 దోపిడీ జరిగింది. ఆ 200 కాకుండా 150 రూపాయలు వేసుకున్నా కానీ 150 × 300 కొట్టుకుంటే 47,000 రూపాయలు అయినాయి. మన ఊళ్ళోకి దోపిడీ 47,000 రూపాయలు జరిగింది. 7,000 రూపాయలతో వచ్చే బియ్యం 47,000 దోపిడీ జరిగింది. మన ఊళ్ళో 47,000 దోపిడీ అయితే మండలానికి పోతే లక్షలు, జిల్లాకు పోతే కోట్లు, రాష్ట్రానికి పోతే 1,000 కోట్లు. ఈ దోపిడీని కనిపెట్టి కోర్టుల కేసెస్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మన కొండపురం నుంచి మన సిమ్లకుంటపల్లి వరకు డాంబర్ రోడ్డు కూడా దాన్ని పెండింగ్ పెడితే, కొండపురం ఊళ్ళో పెండింగ్ పెడితే అది చూసి నేను గట్టిగా అడిగి ఎమ్మెల్యే గారు మీరు పనులు చేయకపోతే నేను చెప్పులు మిటకేసుకొని ప్రజలను తోలుకొని ఆఫీస్కి వస్తాను చెప్పిన 10 రోజుల టైం ఇచ్చిన. 10 రోజుల టైం ఇస్తే 5 రోజులలోనే ఆ రోడ్డు పోయడం జరిగింది. ఒక కొండపురం కోసం నేను కొట్లాడితే ఆయన కొండపురం మొదలుపెట్టి మన దుర్గమ్మ దాకా డాంబర్ రోడ్డు పోసిన చరిత్ర నేను. అదేవిధంగా పిల్లలకు విద్యార్థులు తవ్వగాలంటే ఒక 1000 మంది విద్యార్థులకు కరీంనగర్లో నడి బొడ్డులో గంగుల కమలాకర్ ఉన్న మంత్రిగా ఉన్న స్థానంలో నేను సంవత్సరం కొట్లాడి 1000 మంది విద్యార్థులకు తవ్వని ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ జరిగింది. మన గ్రామంలో మన 3వ వార్డు మెంబర్ గెలిచిపించినట్టయితే నేను ఉప సర్పంచ్ స్థాయికి నేను వెళ్తాను. ఎందుకంటే సర్పంచ్కి ఉంటే ఓటెత్తి అంటారు. నాకు ఈ వార్డు మెంబర్కి ఓటెత్తే నాకు సర్పంచ్ చేసినంత బరాబరి. నేను ఈడు నుండి పై నుండి నేను కిందికి వచ్చాను. నన్ను అభివృద్ధి, ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే మన వాడకు సీసీ రోడ్ వేయాలి. సీసీ రోడ్ వేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పైపు లైన్ వేయాలి. ఈ పక్క లైన్ వేయాలి, ఆ పక్క లైన్ వేయాలి. ఈ పక్క లైన్, ఆ పక్క లైన్ వేయించే బాధ్యత నాది. ఎందుకంటే సీసీ రోడ్ అయితే మళ్ళీ ఏమైనా నల్లలు ఖరాబ్ అయితే నడి రోడ్డు నల్లలు ఉన్నాయి, అవిటిని రోడ్ అంతా పలగొట్టారు. రోడ్లు పలగొట్టుకోకుండా మొత్తం పైప్ లైన్ వేసే బాధ్యత నాది. అదేవిధంగా ఈ 100 రూపాయల బుగ్గలు కావు, ఇట్లా ఎల్ఈడి లైట్లు ఆ స్థానంలో నేను ఎల్ఈడి లైట్లు వేసి దాన్ని అభివృద్ధి చేస్తా. అవసరమైన పోళ్ళు మన రుక్మ ఇంటి నుండి వీరేశం ఇంటి దాకా పోళ్ళు కావాలంటారు, ఆ పోళ్ళు వేపిస్తా. గెలిచినాక 10 రోజుల లోపే రుక్మ ఇంటి ముంగట మట్టి పోయించే బాధ్యత నాదని ఈ యొక్క ప్రజలకు నేను అందరికీ విన్నవించుకుంటూ, నేను వార్డు మెంబర్గా ఉంటే నేను వార్డుకే చేసుకుంటా. ఉప సర్పంచ్ ఉంటే ఊరంతా నేను మన సర్పంచులతో గట్టి ప్రతి ఒక్క సమస్య నేను తీర్చడానికి మీ ముందున్నాను. నేను ఎమ్మెల్యే ఓడిపోయాను, జడ్పీటీసీ ఓడిపోయాను, ఎంపీటీసీ ఓడిపోయాను, సర్పంచ్ ఓడిపోయాను. ఇప్పుడు నన్ను ఈ 10 మందిని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నన్ను ఒక వార్డు మెంబర్ అవకాశం ఇస్తే నేను గ్రామాన్ని అభివృద్ధి నేను చేస్తానని నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ పేరున నన్ను ఆదరించి వార్డు మెంబర్గా గెలిపిస్తారని మీకు అందరికీ పేరున నేను పాదాభివందనం నేను 10 మందిల బ్రహ్మంగారు సాక్షిగా నేను చేస్తున్నాను. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ నేను ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే సిమ్లకుంటపల్లిలో నేను గెలిచాను, అన్నిట్లో ఓడిపోయినా కానీ 3వ వార్డు నుండి నేను గెలిచి నేను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక పేరును ప్రఖ్యాతిని కాంచాలనే ఆలోచన కొద్దీ నేను రావడం జరిగిందని మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన K24 న్యూస్కు, మా 3వ వార్డు ప్రజలకు, గ్రామ ప్రజల అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను.